బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా న్యూ ఇయర్ వీకెండ్ లో కూడా లిమిటెడ్ థియేటర్స్ లో మంచి ఫుట్ ఫాల్స్ ను సొంతం చేసుకుంటూ తెలుగు రాష్ట్రాలలో మేజర్ కలెక్షన్లను సాధిస్తూ ఉండగా మిగిలిన చోట్ల మాత్రం కలెక్షన్ల పరంగా సినిమా స్లో డౌన్ అయింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో పరుగును ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోగా ఓవర్సీస్ లో కూడా రన్ ఆల్మోస్ట్ ఎండ్ స్టేజ్ కు వచ్చేసింది. ఒకసారి కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద సినిమా సాధించిన కలెక్షన్ల లెక్కలను చూసుకుంటే కర్ణాటకలో టోటల్ రన్ లో 11 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ నందుకున్న సినిమా తమిళనాడులో ఎక్సలెంట్ గా జోరు చూపించి 5 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ను సాధించింది. ఇక హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో మరో 2 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను ఓవరాల్ గా వసూలు చేసిన సినిమా టోటల్ గా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 17 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ను అందుకోగా అన్ని ట్యాక్సులు తీసేసే తర్వాత షేర్ 7.10 కోట్ల రేంజ్ లో వసూలు చేసింది. ఇక బిజినెస్ పరంగా మొత్తం మీద కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల మేర ఉండగా టోటల్ రన్ లో ఇక్కడ 7.10 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ నందుకున్న అఖండ 2 3 కోట్ల లోపు లాస్ ని ఇక్కడ దక్కించుకుంది. సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చినా కానీ ఓవరాల్ గా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలలో కలిపి 70% వరకు రికవరీని సాధించగలిగింది సినిమా. అదే పాజిటివ్ టాక్ కనుక వచ్చి ఉంటే పోటీ ఉన్నా కానీ మంచి రికవరీని ఓవరాల్ గా దక్కించుకొని ఉండేది. ఓవరాల్ గా సినిమాకు తమిళనాడులో కలెక్షన్లు స్ట్రాంగ్ గా ఉండటం బాలయ్య మార్కెట్ ఎక్స్పాన్షన్ కి నిదర్శనమని చెప్పవచ్చు. కరెక్ట్ గా అప్కమింగ్ మూవీస్ ని సరిగ్గా ప్లాన్ చేస్తే బాలయ్యకు ఇంకా బెటర్ కలెక్షన్స్ తమిళనాడు రీజన్ లో సొంతమయ్యే ఛాన్సెస్ ఎంతైనా ఉన్నాయని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.